నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మామిడి తాండ్ర. ఈ మామిడి తాండ్ర విజయనగరము, శ్రీకాకుళం జిల్లాలో చాలా అధికంగా ఉత్పత్తి అవుతుంటుంది. వేసవి కాలంలో మామిడి రసాన్ని ఎండబెట్టడం ద్వారా ఈ మామిడి తాండ్ర అంటే మామిడి రసాన్ని కేకుల రూపాన తయారు చేసి దీర్ఘకాలికంగా నిలవ ఉండేటట్టు చేస్తారు. సంవత్సర కాలం ఉన్నా కూడా ఏమీ చెడిపోదు. ఈ విజయనగరము, శ్రీకాకుళంలో తయారయ్యే మామిడి తాండ్రని దేశవ్యాప్తంగా భారతదేశానికే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. మామిడి తాండ్రలో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ B6 ఉంటుంది, విటమిన్ సి, విటమిన్ ఈ, పొటాషియము, మెగ్నీషియము, కాపరు, కాల్షియము, ఫాస్ఫరస్ ఇన్నిట్లతో పాటు పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది. మామిడి తాండ్రకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు, హార్ట్ అటాక్ రాకుండా నివారిస్తుంది. పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. రక్తంలో ఉండే గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, HDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచి శరీరంలో ఉండే కీలక అవయవాలైన మెదడు, ఊపిరితిత్తులు, గుండె, కాలేయము, మూత్రపిండాలు బాగా పనిచేసేలా వాటికి రక్త ప్రసరణను పెంచుతుంది. రక్తంలో ఉండే చెడు కొవ్వు, ట్రైగ్లిజరైడ్ అంటారు, దాని యొక్క పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది. 2, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. దీంట్లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి చర్మం కాంతివంతంగా నిగనిగలా మెరిసిపోయేలా చేస్తుంది. ముఖం మీద మొటిమలు రాకుండా, చర్మంపై మచ్చలు రాకుండా చేస్తుంది. ఒంటి మీద సెగ్గడ్డలు, పొక్కులు, గుల్లలు, గజ్జి, తామర లేకుండా చేస్తుంది. అంటే యువతీ యువకులను అందంగా, సౌందర్యంగా ఉండేలా చేస్తుంది మామిడి తాండ్ర. కనుక పెళ్లి కాని వారు మామిడి తాండ్ర తింటే అందంగా తయారవుతారు. 3, మామిడి తాండ్ర తినేవాళ్ళు వడదెబ్బన బారిన పడకుండా ఉంటారు. ఎండకు, వేసవి కాలంలో బైకులపై ప్రయాణం చేసేవారు, భవన నిర్మాణ కార్మికులు, ఎండకు వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు పనిచేసేవారు, రోడ్డు నిర్మాణ కార్మికులు, వీళ్ళందరూ కూడా ఆ ఎండ యొక్క తీవ్రతను తట్టుకుని వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. 4, ఈ విటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. శుక్లాలు త్వరితగతిన రావు. 5, దీంట్లో ఉండే కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియం ప్రభావం వల్ల ఎముక గట్టిపడుతుంది. ఎముక పెళుసుదనాన్ని నివారిస్తుంది. నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. వృద్ధాప్యంలో ఈ మామిడి తాండ్ర తినటం వల్ల ఎముక గట్టిపడి చిన్న దెబ్బ తగిలినా ఎముక ఇరగకుండా నివారిస్తుంది. 6, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా కాపాడుతుంది. ఆకలిని పెంచుతుంది. అసిడిటీని, గ్యాస్ ట్రబుల్ లేకుండా నివారిస్తుంది. దీంట్లో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ రాకుండా కాపాడుతుంది. మొలలు అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా రక్తపు బొట్లు పడుతుంటుంది. ఈ మామిడి తాండ్ర తినటం వల్ల ఈ మలబద్ధకము నివారించబడి మొలలకు పరిష్కార మార్గం అవుతుంది. 7, క్యాన్సర్ని నివారించే శక్తి కూడా ఉంది. పీచు పదార్థం ఉండటం వల్ల, విటమిన్ సి వల్ల పెద్ద పేగు, రొమ్ము, ఊపిరితిత్తులు, చర్మము,
పురుషులలో మూత్రకోశంలో ఉండే ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్లను నివారిస్తుంది. 8 దీంట్లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని ప్రేరేపించి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు, గ్యాస్ట్రోఎంట్రైటిస్, కలరా, కామెర్లు, టైఫాయిడ్ రాకుండా కాపాడుతుంది. కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా శరీరంలో ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఇప్పుడు నూతనంగా వస్తున్న వైరస్సులు మంకీ పాక్స్, జికా వైరస్సు, నిఫా వైరస్సు ఇలాంటి వైరస్సులను కూడా నిరోధిస్తుంది. 9 మెదడు యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. కోపతాపాలను లేకుండా చేస్తుంది. చిరాకు పరాకును దూరం చేస్తుంది. మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. నరాల పటుత్వానికి దోహదపడుతుంది. 10 విటమిన్ ఇ ఉంటుంది దీంట్లో. దానివల్ల పురుషులలో లైంగిక సామర్థ్యం మెరుగుపడుతుంది, మగతనాన్ని మెరుగుపరుస్తుంది. వృషణాల నుంచి మగ హార్మోన్లైన టెస్టోస్టెరాన్ల యొక్క ఉత్పత్తిని పెంచి పురుషాంగం గట్టిపడేలా చేయటం, శీఘ్రస్ఖలనాన్ని నిరోధించడం జరుగుతుంది. వీర్య కణాల ఉత్పత్తిని సంఖ్యను కూడా పెంచుతుంది.